ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీలో కొంతమందికి తెలుసు ఆల్రెడీ. దైవజనులు గంటెల ప్రకాష్ గారు, మనం ఇంచుమించు ఒక 5-6 నెలల క్రితము లేదా 4 నెలలు అవుతుంది, ఆయన కిడ్నీ సమస్య ఉందని మనందరినీ ప్రార్థన అవసరం కోరారు. ఆ యొక్క బిడ్డలందరూ కూడా, ఆ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ అప్పట్లో మనం ప్రార్థన చేసాం. చాలా మంది చేశారు, మనం కూడా చేసాము. అయినా దేవుని యొక్క పిలుపు అందుకుని మరి రాత్రి 12 గంటలకి ఆయన ప్రభునందు నిద్రించారని ఇందాకే నేను ఒక 10 నిమిషాలు అవుతుంది చూశాను వీడియో. ఆనిముత్యాలు లాంటి వాళ్ళని మనం ఇంకా ఇప్పుడు కోల్పోతూ ఉన్నాము. ఏదేమైనా దేవుని కృప, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన సన్నిధి, ఆయన సంకల్పం చొప్పునే మన పట్ల ఏదైనా జరుగుతుంది. మన ఇష్టం కాదు. ఈ భూమి మీద ప్రభు కోసం ఆయన ప్రకాష్ గారు కష్టపడి ఎంతో మంది వేలాది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించి, దుర్బోధనలను ఎండకట్టి, మతోన్మాదులతో ఫైటింగ్ చేసి అనేకమైన ప్రభు కొరకు అనేకమైన రకాల సేవను చేసి ఆయన తనువు ముగించారని నేను విన్నాను. చాలా గొప్ప సాక్ష్యం ఉంది ఆయనకి. చాలా కష్టపడ్డారు ప్రభు కోసం. ఏ సంగతి అయితే ఉందో అదే మాట్లాడే ఆయన వాక్యాలు కూడా నేను వినేదాన్ని, చాలా బలపడేదాన్ని. దేవుని పిల్లలారా, అయితే ఈరోజు మరి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబ ఓదార్పు కొరకు ఈ ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మరి యొక్క గ్రూప్ ద్వారా, ఈ యొక్క ఛానల్ ద్వారా ఆ కుటుంబానికి, ఆ యొక్క సంఘానికి దేవుని నుండి ఓదార్పు రావాలని ప్రార్థన అంశం ద్వారా వారిని మరి పలకరించాలి, ప్రశంసించాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. దేవుని పిల్లలారా, మీరు కూడా ప్రకాశ్ అయ్య గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి సంఘం కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మా గ్రూపు మేము కూడా మరి దేవుని నామం పేరట కుటుంబ ఓదార్పు కోసం ప్రార్థన మరి చేస్తాము. దేని పిల్లలారా, ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు కూడా ఏకీభవించండి. చేయండి అమ్మా, చిన్న ప్రార్థన చేయండి. తండ్రి, ఎంతో పరిచర్య చేసి నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి ఎన్నో ఆత్మలను నా ప్రభా నడిపించి నిలబెట్టిన వ్యక్తి నా ప్రభా ఈ రోజు మా మధ్యలో లేకపోవడాన్ని బట్టి మీ సన్నిధిలో నా తండ్రి ఆయన యొక్క లేని స్థితిని బట్టి ఆదరణ నిమిత్తం వేడుకుంటున్నాం నా తండ్రి. అయా ఇదిగోనైనా తన కుటుంబానికి ఆదరణ ఇవ్వండి. సహజంగా కుటుంబంలో సంఘ కాపరి నా ప్రభా, అయా ఇదిగోనైనా తండ్రి నా ప్రభా తను చాలిస్తే నా ప్రభా ఆ సంఘం యొక్క పరిస్థితి నా తండ్రి ఎటు తోచిన స్థితిలో ఉంటుంది కనుక నా ప్రభా సంఘాన్ని నడిపించే దేవుడిగా, వారిని ఆదరించే దేవుడిగా వారి మధ్యలో మీరుండండి. గంటల ప్రకాశయ్య గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సమస్త బంధువులను అందరినీ మీరు ఆదరించండి నా ప్రభా. దయగలిగిన వాడ ఆ సంఘాన్ని మీరు ఆదరించి మీకోసం వారందరినీ నిత్యము స్థిరమైన స్థితిలో నిలబెట్టమని, అయా ఇదిగో చెదరిపోని రీతిగా నా ప్రభా, అయా ఇదిగోనైనా తండ్రి వారు కూడా ఒక్కొక్కరు నా తండ్రి ఆత్మలను రక్షించే వారిగా మరల్చమని వేడుకుంటూ మరి ఒక్కసారి అయ్యగారి కుటుంబానికి, ఆ సంఘానికి ఆదరణను మీరు నిండుగా ప్రసాదించమని, ఓదార్పు నిమ్మని ప్రార్థయపడి వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకమందున్న ఆసీనుడా, గొప్ప దేవుడా, గనుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో యొక్క సమయంలో ప్రభా తండ్రి గంటల ప్రకాశ్ రావు గారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దైవ సేవకులు ప్రభా కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి, కిడ్నీ ఫెయిలియర్ వల్ల బాధపడుతూ ప్రభా నాయన తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీలో నిద్రించి ఉన్నారయ్యా. నీ కుమారుని ప్రభా తండ్రి ఆత్మకు శాంతి కోరాలని ప్రభా మేమందరము కూడా సంతాపం తెలియజేస్తున్నాం డాడీ. నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో వారికి ఇచ్చిన నానా తండ్రి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబానికి నైనా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదరణ ఓదార్పు మీరు దయచేయండి. సంఘ సభ్యులందరికీ ఆదరణ ఓదార్పు దయచేసి సంఘం ఇంకా బలంగా వాడుకోవడానికి మీరు సహాయం దయచేయండి. సేవకుడు లేనప్పటికీ కూడా అనేక మంది బిడ్డలు మీరు ఏర్పాటు చేసి ప్రభా సంఘం నడవడానికి కూడా మీరే కృప చూపించి సహాయం అనుగ్రహించమని ప్రార్థన మీ పాసన చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేయండి ఇంకొకరు.
మహాగణుడ, సర్వశక్తిమంతుడా, పూజార్కుడా, మీకు వందనాలు యేసయ్యా. అయ్యా మరి గంటల ప్రకాశన గారి కోసం మేమందరూ ప్రార్థిస్తున్నాము తండ్రి. అతను ప్రభ ఎంతో కాలం నుంచి ప్రభ అనారోగ్యంతో బాధపడుతూ ప్రభ, అయినప్పటికీ ప్రభ మీ సేవలో కొనసాగుతూ ప్రభ అనేకమైన ఆత్మలను ప్రభ మీ వైపు నడిపించడానికి మీరు ఎంతో కృప చూపారు. అందరూ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. వారందరూ కలిసి సమయమంతా ప్రభ ఆయన మహిమ ప్రవేశమయ్యారు తండ్రి. దయతో ప్రభ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి బాబు. సంఘ సభ్యులకి ప్రభ, అన్నిక పరిచయమైన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ, భార్యకి ప్రభ, బిడ్డలకి అందరికీ ప్రభ, కుటుంబానికి ఆదరణ, నెమ్మదిని, ఓదార్పును దయచేయండి. గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతో కష్టపడి ప్రభ చివరి దినాల్లో కూడా ప్రభ మీ పరిచయను కొనసాగిస్తూ అనేక మందిని బలపరుస్తూ సేవలు నడిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు వందనాలు. సంఘాన్ని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు బాబు. ఎంతో మంది సేవకుని వారు కోల్పోయారు తండ్రి. ఆ సంఘం ప్రభ ఆదరించండి, బలపరచండి. అన్న నేను లోటును ప్రభ సంఘానికి, కుటుంబానికి దయచేసి ప్రభ సేవను ముందుకు నడిపించమని ప్రాధాన్యపడుతున్నాను తండ్రి. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభ ముఖ్యంగా కుటుంబానికి, సంఘానికి మీరు ఆదరణ చేకూర్చమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు, మహాగణుడానికి స్తోత్రాలు, స్తుతులయ్యా. ఆశ్చర్యకరుడానికి వందనాలు. సమయమందు ప్రసన్న ప్రభా ఇష్టంలో మేము అడుగుతున్నాము. అయ్యా మొన్నట కొన్ని దినాల క్రితము మేమందరము కలిసి అన్న ఆరోగ్యం కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తాము. అయినప్పటికీ నీ చిత్తము ప్రభా అయ్యా దయచేసి ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. అయితే అయ్యా ఈ రోజు తెల్లవారుజామున అందరు మరణించారని తెలియచేశారు ప్రభా. దయచేసి ఆ వార్త ప్రభా మాకు అందింది గనుక దయచేసి అయ్యా అన్నలేని లోటు ఆ కుటుంబానికి, ఆ సంఘానికి మీరు తీర్చమని ప్రాధాయపడుతున్నా. దయచేసి ప్రభానికి వందనాలు. ఓదార్పులు మీరు కలిగించండి, ఆదరణ మీరు కలిగించి ప్రభానికి వందనాలు. అయ్యా మీరు ప్రభా అన్నలేని లోటుని ప్రభా నీ నామలు మీరు తీర్చి అయ్యా సంఘానికి అలాగే సేవలో కూడా అయ్యా మీరు ఉండి ప్రభా అయ్యా నడిపించమని సహాయం ప్రాధాయపడి అడుగుతున్నాను డాడీ. నీకు వందనాలు. కృపగలవాడానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ కుటుంబానికి ఓదార్పునివ్వండి, అలాగే సంఘాన్ని కూడా అయ్యా బలపరచండి ప్రభా. నీకు వందనాలు. ఎంతో ప్రభా మంచి సేవకుడు డాడీ నీ సన్నిధానంలో ఎంతో కష్టపడి ప్రభా ఎంతో మంది ఆత్మల్ని నడిపించి ప్రభా నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. మరణించడం జరిగింది. నీ పాద సన్నిధిలో ప్రభా నీకు వందనాలు. మీ రాజ్యంలో ఉన్నాడని మేము అనుకుంటూ ప్రభా నీకు వందనాలు. కుటుంబం కొరకు అలాగే ప్రభా సంఘం కొరకు అయ్యా మరి ముఖ్యంగా సేవ ప్రభా ఘనముగా మీరు జరిగించి అన్న లేని లోటు మీరు అయ్యా సంఘానికి, కుటుంబానికి తీర్చమని ప్రాధాయపడుతున్నా. ప్రార్థన పాద సంధి చేర్చుకోమని పరిశుద్ధం పెట్టి బత్వాలు ఏడుకుంటున్నాం పరమ తండ్రి. సర్వశక్తిమంతుడా మీకే స్తుతులు స్తోత్రములు నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ కుమారుడు నాయన నిద్రించి ఉన్నారు బాబు. మీకు వందనాలు స్తుతులు. నీ కుమారుడు ఎంతగా అద్భుతంగా ఆశ్చర్య కార్యంగా వాడుకున్న అనేక ఆత్మను మీ వైపు తిప్పుడకు నాయన మీరు మహిమ చూపించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అయితే నా తండ్రి ఆ కుటుంబంలో ఎంతో వేదన కలిగి ఉన్నారు కాబట్టి నా తండ్రి ఆ కుటుంబానికి ఓదార్పును, ధైర్యాన్ని, సమాధానం ఇచ్చి నడిపించిన సంఘస్థులు కూడా జ్ఞాపకం చేసుకో బాబు. మీకు వందనం. నా సంఘంలో కుమారుని కోల్పోయిన ఎంతో వ్యాధి ఉంటది బాబు. ఆ సంఘానికి కూడా ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చిన ఆయన ఆ కుమారుడు లేని లోటును ఆయన తీర్చమని అడుగుతున్నాను. నీ పరిచయం ఇంకనూ అద్భుతమైన ఆశ్చర్య కార్యముగా జరిగించుకోమని అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా కుటుంబానికి ఓదార్పును దయచేయండి డాడీ. నీకు వందనాలు, స్తుతులు, ఆదరించి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ కుమారుని రాజ్యంలో ఉండాలని మేము నమ్ముతున్నాం తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ సంఘ సభ్యులు అందరినీ ఓదార్చి ధైర్యాన్ని ఇచ్చిన ఆయన నీ కుమారుడు లేని లోటు వారి పక్షాన్ని మీరు నీ వేర్చవాడమని అడుగుతున్నాను. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం చెల్లించుకోమని మీ నామంలో సమస్తములు మీరు బలపరచమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. స్తోత్రం, స్తోత్రమునైనా ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా మీకు స్తోత్రమునైనా ప్రభా యేసయ్య. ఆయా ఇచ్చినాము డాడీ. మీకు వందనాలు ప్రభా. ఆయా సేవకులైతే డాడీ ఇదిలో నిద్రించి ఉన్నారు డాడీ. కుటుంబానికి ఓదార్పుగా ఇచ్చేయండి ఆయన ప్రభా. ఆయా కిడ్నీ బలహీనతతో డాడీ ఎంతగానో హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడా రక్షక మీకే స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు కూడా గ్రూప్ లో ఉన్న ప్రత్యేక బిడ్డ ప్రభా ప్రార్థించారు. నీ సన్నిధానంలో ప్రభా తండ్రి నానాన్ని స్తుతించారు. నీ సేవకుడిని బట్టి ప్రభా, మీ సేవకులు ఉన్నతమైన దైవ సేవకులు ప్రభా అయా తండ్రి నాన్న ప్రకాశయ్య గారిని బట్టి అయా నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాము. అయా నీకు వందనాలు ప్రభా. మీ దాసులు ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా నీ నామము కొరకు, నీ నామ ఘనత కొరకు ప్రభా అనేకమైన నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ఎంతో ప్రయాసపడ్డాడు బాబు. అయా తండ్రి తన యొక్క పరుగు కడముట్టించి నీ యొక్క సన్నిధికి చేరారు. ప్రకాశయ్య గారిని బట్టి అయా తండ్రి నానా అయా వారి కుటుంబాన్ని బట్టి, వారి సంఘాన్ని బట్టి నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం బాబు. నీ వందనాలు అయా తండ్రి. మీ రాజ్యంలో ఆయన ఉన్నారు అయా. ఆయన ఈ భూమి మీద పడిన ప్రయాసంతా మరింత 100 రెట్లు మీరు అభివృద్ధి చేసి సంఘమును అభివృద్ధి పరిచి అయా కుటుంబాన్ని మీరు సంరక్షించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను డాడీ. నీకు స్తోత్రాలు. నీ దాసులు ప్రభా అయా నీ యందు పడిన ప్రయాస వ్యర్థం కాదు గనుక ప్రభా అభివృద్ధి పరిచి సహాయం చేసి మా దీన ప్రార్థన అందరి కూడా మీరు ఆలకించి మీ సన్నిధికి చేర్చుకుని వారికి నిండు వాదార్పు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా అయ్యగారి కోసం ప్రార్థన చేయండి. అమ్మగారి కొరకు, మరి వారి కుటుంబం కొరకు, సంఘము కొరకు ప్రార్థించండి. ఆయన ఈ భూమి మీద పడిన ప్రయాస వ్యర్థం కాదు గనుక దేవుడు అది జ్ఞాపకము చేసుకుని ఇంకా అలాంటి మరి దైవజనులు ఇంకా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని లాగున మీరందరూ కూడా ప్రార్థించాలని దేవుని పేరిట తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ.